హలో, వెల్కమ్ టు మై ఛానల్. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం మరియు కలియుగం, ఈ 4 యుగాల్ని కలిస్తే ఒక మహాయుగం అంటారని మీకు తెలుసా? 71 మహాయుగాలు ఒక మన్వంతర యుగం, 14 మన్వంతర యుగాలు ఒక కల్పం, 2 కల్పాలు అయితే బ్రహ్మదేవుడు ఆయుష్లో ఒక రోజు అని మీకు తెలుసా? ఇదే మన పురాణాల్లో చెప్పినటువంటి వేదిక్ టైం. ఇవన్నీ బ్రహ్మ పుట్టిన తర్వాతే ఏర్పడ్డాయి అని మనకు తెలుసు. అయితే బ్రహ్మ పుట్టక ముందు సాక్షాత్తు ఆ మహాశివుడి భూమి మీద ఒక నగరాన్ని నిర్మించాడు. అది కాలంతో యుగాలతో సంబంధం లేకుండా బ్రహ్మ ఆయుష్ తీరిపోయి చివరి వరకు కూడా మన భూమి మీద చిరస్థాయిగా నిలిచి ఉండే నగరం మన మోక్షపురి, శివపురి అయినటువంటి అవిముక్త క్షేత్రంగా పిలువబడే వారణాసి. సాధారణంగా బ్రహ్మ జీవితం ఒక కల్పం పూర్తవగానే మహాప్రలయం వచ్చి జీవరాశులన్నీ అంతమైపోయి మళ్ళీ కొత్త కల్పం మొదలవుతుంది. అలాంటి కల్పాలు ఎన్ని మారినా, ఇలాంటి ప్రళయాలు ఎన్ని వచ్చినా ఆ కాశీపురాన్ని మాత్రం మహాశివుడు తన త్రిశూలం మీద పెట్టుకొని కాపాడుతాడని స్కంద పురాణంలో చెప్పబడింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కమెంట్లో ఓం నమః శివాయ అని టైప్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.